రాష్ట్రంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరద నీటిలో మునిగింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేటలో పడిన వానకు రహదారులు జలమయమయ్యాయి. బస్టాండ్లోనూ వర్షపు నీరు చేరటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాగు అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్లో ఒక్కసారిగా కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతమైన మందమర్రి, రామకృష్ణాపూర్లో భారీ వర్షం పడింది. నిర్మల్ జిల్లాలో గంటకు పైగా ఆగకుండా వర్షం పడింది. ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంబల్పూర్, పూరి మధ్య రుతుపవన ద్రోణి కూడా ఏర్పడినట్లు పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.